వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రభుత్వం పేద ప్రజలకు మోయలేని భారం మోపిందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ అన్నారు. ఆదివారం దుగ్గిరాల ముర్తుజానగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్కు 115 రూపాయలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఒక రోజు ముందే గ్యాస్ ధరలు పెంచి మహిళలకు అలాగే ముస్లింలు కొద్ది రోజుల్లో జరుపుకునే అతి పెద్ద రంజాన్ పండుగకు ముస్లింలకు రంజాన్తో బాగా పెద్ద బహుమతి ఇచ్చింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల పేరుతో ధరల పెంపుదలతో మోయలోని భారం మోపింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు జీవించలేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు పెరుగుతున్న తరుణంలో ఈ పెంపు సామాన్య కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల వినియోగదారులు పూర్తి మొత్తం ఇచ్చి సిలిండర్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. సూపర్ 6 హామీలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. కానీ ఇది వాస్తవంలో అధిక సంఖ్యలో వినియోగదారులకు అందని గందరగోళ పరిస్థితి. గతంలో గ్యాస్ ధరలు పెరిగినప్పుడు వినియోగదారులపై ఆ భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ భారం మొత్తం భరించేవి. సామాన్యుడిపై గ్యాస్ భారం మోపడం తగదు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.